ఎమ్మెల్యే శ్రీ గణేష్ బ్యాటింగ్ మొదలుపెట్టారు. బ్యాటింగ్ అంటే మరేదో ఊహించుకోకండి, నిజంగా క్రికెట్ బ్యాటింగ్ చేశారు. అది కూడా తన క్యాంప్ కార్యాలయ ఆవరణలోని చిన్నారులతో. పిక్కెట్లోని తన క్యాంప్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆ కాలనీలోని చిన్నారులు ఎమ్మెల్యేను ఆప్యాయంగా పలకరించారు. 6 ఏళ్లుగా ఇదే కాలనీలోని తన కార్యాలయానికి వచ్చిపోయే క్రమంలో స్థానిక చిన్నారులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు వారితో క్రికెట్ ఆడుతూ సరదాగా ముచ్చటించేవారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే హోదాలో క్యాంప్ కార్యాలయానికి వస్తున్న క్రమంలో చిన్నారులు ఆయనకు తారసపడ్డారు. కారు దిగి వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. శ్రీ గణేష్ ఎమ్మెల్యే అనే విషయం కూడా తెలియని ఆ చిన్నారులు అంకుల్ క్రికెట్ ఆడుతారా అని అడిగిన వెంటనే ఒప్పేసుకున్నారు. కాసేపు బ్యాటింగ్ చేయడంతో పాటు చిన్నారులకు బౌలింగ్ వేశారు. అనంతరం వారిని తన క్యాంప్ కార్యాలయంలోకి తీసుకెళ్లి క్రికెట్ కిట్ గిఫ్ట్గా ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా తగిన స్థలాలను గుర్తించి క్రీడా మైదానాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. గత మంగళవారమే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా రెండో రోజే నియోజకవర్గ పర్యటన మొదలుపెట్టారు. గురువారం మధ్యం నుంచి మధ్యాహ్నం వరకు కార్ఖానాలోని తన క్యాంప్ కార్యాలయానికి వచ్చే సందర్శకులను కలిశారు. వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన నేతలు, ప్రజలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నేరుగా వాసవి కాలనీలో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన అమావాస్య అన్నదానంలో పాల్గొన్నారు. అటు నుంచి కంటోన్మెంట్లోని ప్రముఖ కాలనీ అయిన అమరావతి కాలనీ అధ్యక్షులు అమర్నాథ్, సూర్య ఎన్కేవ్లోని ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మలను కలిసి తన గెలుపుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం బోయినపల్లి నల్లపోచమ్మ, చిన్నతోకట్ట, కట్టమైసమ్మ, ముత్యాలమ్మ దేవాలయాల్లో ఏర్పాటు చేసిన అమావాస్య అన్నదానాల్లో పాల్గొన్నారు. త్వరలో వార్డుల వారీగా పర్యటించి తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఆయా ప్రాంతాల్లో సమస్యలు, పరిష్కార మార్గాలపై ప్రణాళిక రూపొందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నేతలు సతీష్ గుప్తా, ముప్పిడి మధుకర్, సదానంద్ గౌడ్, బద్రీనాథ్ యాదవ్, తేజ్పాల్, రమేష్, సంకి రవీందర్, సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపాదికన డ్రైనేజ్ పనులు చేపడుతున్నామని బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తెలిపారు. 6వ వార్డు పరిధిలోని భావన కాలనీ, అమర్జ్యోతి కాలనీల పరిధిలో 40 లక్షలతో చేపట్టిన డ్రైనేజ్ పనులకు బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మద మల్లికార్జున్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ కాలనీలో 30 ఏళ్ల క్రితం నాటి డ్రైనేజ్లను దెబ్బతినడంతో పాటు మంచినీటి పైప్ లైన్లో కలిసిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో నెల రోజులుగా మంచినీటి సరఫరాలో మురుగు కలిసి వస్తుందని కాలనీ వాసులు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో బోర్డు అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపాదికన నూతన డ్రైనేజ్ లైన్ వేయాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా పనుల నిర్వహణకు అధికారులు ఆమోదం తెలపడంతో ప్రారంభోత్సవం చేశామన్నారు. వీలైనంత త్వరగా నూతన లైన్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో భానుక మల్లికార్జున్, బాణాల శ్రీనివాసరెడ్డి, ప్రసాద్, సంపత్ రాజ్ జైన్, నరసింహారావు, రాజేందర్, రాజ్ కుమార్, రాజీవ్, అశోక్, సీతమ్మ, రాణి, పద్మమణి, మీరా, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన రాజకీయ గురువు, పీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి జె గీతారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మారేడుపల్లిలోని గీతారెడ్డి నివాసానికి వెళ్లిన శ్రీ గణేష్ను ఆమె సాదరంగా ఆహ్వానించి శాల్వతో సత్కరించి ఆశీర్వదించారు. 2009లో గీతారెడ్డి ప్రోత్సాహంతోనే తాను కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితం ప్రారంభించినట్లు శ్రీ గణేష్ తెలిపారు. ఆమె చూపిన మార్గంలోనే అంచెలంచులుగా ఎదుగుతూ వచ్చానన్నారు. గీతారెడ్డి పీసీసీ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్న సమయంలో తిరిగి మాతృ పార్టీ ద్వారానే ఎమ్మెల్యేగా గెలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 10 రోజులుగా రోడ్డుపై మురుగునీరు పారుతున్నప్పటికీ కంటోన్మెంట్ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు బోర్డు సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కంటోన్మెంట్ 4వ వార్డు పరిధిలోని పలువురు వ్యాపారస్తులు, బీజేపీ నేతలతో పాటు సీఈఓ మధుకర్ నాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ కాలనీని ఆనుకొని ఉన్న ప్రధాన రోడ్డుపై ఉన్న డ్రైనేజ్ 10 రోజులుగా పొంగి పొర్లుతోందని తెలిపారు. బోర్డు సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైందన్నారు. రోడ్డు వెంబడి ఉన్న వివిధ వ్యాపార కేంద్రాలు, విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాలనీలోకి వెళ్లే ప్రధాన మార్గం 10 రోజులుగా మురికిమయంగా ఉందన్నారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల విధుల కారణంగా పనుల్లో కాస్త జాప్యం జరిగి ఉండొచ్చని, తక్షణమే డ్రైనేజ్ మరమ్మతులు చేపడతామని సీఈఓ వారికి హామీ ఇచ్చారు. సీఈఓను కలిసిన వారిలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ విజయానంద్, నాగభూషణం రెడ్డి, పరశురాం, స్థానికులు జగన్, ప్రేమ్ కుమార్, మహాత్మారావు, బండి మహేష్ తదితరులున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆర్టీసీ మాజీ రీజనల్ చైర్మన్ సంజీవారెడ్డి నేతృత్వంలో తనను కలిసిన కాంగ్రెస్ నేతలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల జరిగిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తల కృషికి తగిన ఫలితం అందజేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీలన్నింటినీ తీరుస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సంజీవారెడ్డి తెలిపారు. సీఎంను కలిసిన వారిలో నరసింహన్, జీవి బాలరాజ్, గజ్వేల్ భరత్ తదితరులు ఉన్నారు.